ఈనాడు చెస్ట్ పెయిన్ అనే సమస్య చాలామంది ఓపీలకు వస్తుంటారు. ముఖ్యంగా ఈ చెస్ట్ పెయిన్ అనేది కార్డియాక్ చెస్ట్ పెయిన్స్ వచ్చేసి కార్డియాక్లో మామూలుగా మైట్రల్ వాల్వ్ కొలాప్స్ అనే దాని వలన, తర్వాత వచ్చేసి పెరికార్డైటిస్ వలన, హార్ట్ అటాక్ వలన మనకి కార్డియాక్ సంబంధించిన ముఖ్యంగా ఇవి చెస్ట్ పెయిన్ కలర్ చేస్తాయి. దీన్ని ఎలా గుర్తించడం ఎలా అనుకుంటే ఎక్స్రే చెస్ట్, ఈసీజీ, ఎకో, ఈ కార్డియాక్ ఎంజిమ్ ట్రోప్టీ, ట్రోపోనిన్, సిపికేఎంబి, ఎల్హెచ్ ఇవి చేసినందువల్ల ఏంటంటే మనం ఏంటంటే మైట్రల్ కొలాప్షన్ కావచ్చు, అక్యూట్ యాంట్రివాల్ ఎంఐ కావచ్చు, ఇన్ఫీరియర్ ఎంఐ కావచ్చు, తర్వాత వచ్చేసి మ్యాసివ్ ఎంఐ కావచ్చు, యాంట్రోసెప్టల్, యాంట్రోలాటరల్ ఎపికల్ ఎంఐ అన్నీ గుర్తించవచ్చు. ఎక్కువ చేస్తే రియల్ వాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. దాని వెంటనే ఏంటంటే ఫిజిషియన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఫస్ట్ ఐడెంటిఫై చేసి డయాగ్నోజ్ చేసి అవసరమైతే కార్డియాలజీ డాక్టర్ ఇంటర్వెన్షన్ అయ్యి హార్ట్ అటాక్కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. వీటికి ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేది ముఖ్యం. ఇవన్నీ కొంచెం అవేర్నెస్ ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను.